నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశం మేరకు ప్రణాళికాబద్ధంగా పురోగతి సాధించాలి. రోజువారీ స్టేజ్ కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకొని సకాలంలో లక్ష్యాలను సాధించాలి. అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్థిక సేవా టికెట్లకు సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ నిబంధనలు పాటించని హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. డైల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసేలా అనాలోచిత నిర్ణయాన్ని నిన్న సుప్రీంకోర్టు ప్రకటించింది. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ పై భావోద్వేగానికి గురైన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కార్మిక వర్గం కదలండి. విశాఖలో జరిగే ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనను జయప్రదం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమర సంఘం పూరించండి. గోడ పత్రికలను విడుదల చేసిన ఏఐటీసీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇల్లు కల్పించే సమున్నత సంకల్పంతో ఉన్నదని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా రోజువారీ స్టేజ్ కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకొని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గృహ నిర్మాణ శాఖపై జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ 100 రోజులకు లక్ష్యాలు నిర్దేశించుకున్న మేరకు రోజువారీ 36,618 స్టేజ్ కన్వర్షన్ల పురోగతి సాధించేలా పనితీరు ఉండాలని సూచించారు. ఇక నుండి ప్రతి వారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తానని సూచించారు. ప్రారంభం కానివి, పునాది నుండి గోడల స్థాయికి ఉన్నవి, గోడల స్థాయికి వచ్చిన వాటిని పైకప్పు స్థాయికి ఇలా 28,931 ఇల్లు, పూర్తి స్థాయి రూఫ్ క్యాస్ట్ స్థాయికి 7,687 స్టేజ్ కన్వర్షన్ పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునాది స్థాయి నుండి గోడల స్థాయి, ఆ పైన రోజువారీగా ఏఈల వారీగా పురోగతి ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే శుక్రవారం నాటికి పురోగతి వైపు చర్యలు ఉండాలని తెలిపారు. ఈఈలు, డిఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లక్ష్యాల సాధనలో గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రానున్న నెలల్లో మరింత వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుండే అధికారులు స్టేజ్ కన్వర్షన్స్ పై దృష్టి పెట్టి పురోగతి చూపాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు వెంకటేశ్వరరావు, ఈఈలు మోహన్ రావు, శేషగిరి, డిఈలు శ్రీనివాసరావు, జహీర్, దాసయ్య, సత్యనారాయణ, షబ్బీర్, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ భావోద్వేగానికి గురై నిన్న సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు 20% ఉన్నారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలుగా మూసేయబడ్డది. దీనికి కారణం నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది, దళితులకు మోసం జరిగింది. జగన్ దళిత ద్రోహిగా మారాడు. మరి నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత, భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు. మరి జడ్జిమెంట్ దీని ప్రభావం రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని
బలహీనపరిచే విధంగా ఉంటుంది. అనాలోచితమైనటువంటి భారత సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను, సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది. ఆందోళనకరంగా ఉంది. మరి 9 కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజల ఐక్యతను, ప్రతిష్టను దిగజార్చే విధంగా 2 కుటుంబాలు పనిచేశాయి. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలన చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం. ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజలను అడుక్కునే విధంగా ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి సహాయం చేయండి అన్న విధంగా ఈ 2 కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని తెలియజేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా అనాలోచితం. అఖండత దెబ్బతింటుంది. భారతదేశ అఖండత, సమగ్రత, సమైక్యత అని తెలియజేస్తూ తిరుపతి బైరాపట్టిలో గల ఏఐటీసీ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నంలో జరగనున్న ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనంను జయప్రదం చేయండని గోడ పత్రికలను, కరపత్రాలను విడుదల చేసినట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రానున్న కాలంలో చేపట్టవలసిన పోరాట కార్యక్రమాలకు ఇక్కడ రూపకల్పన జరుగుతోందని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఉండే విధంగా పోరాటం, రాష్ట్రంలో విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ప్రైవేటీకరణ ఆపుదల చేయడం కోసం పోరాటం, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం పునరుద్ధరణకై ప్రయత్నం చేయడమని తెలిపారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని, దాని రద్దుకై పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కాకుండా ఆపుదల చేయడం, రాజకీయ వేధింపులు ఆపడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యాహ్న భోజనం, ఆశా, అంగన్వాడీ, స్కూల్ ఆయాలు, వివోఏలు తీసివేసి తెలుగుదేశం అనుకూల పరులను పెట్టుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం జరుగుతోందని, దీనికి వ్యతిరేకంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి రూపకల్పన జరుగుతుందని, అలాగే 3వ తేదీన విశాఖపట్నంలో జరిగే భారీ బహిరంగ సభలో తిరుపతి జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎన్డి రవి, ఎన్ శివ, కేవై రాజా, సిహెచ్ శివకుమార్, మహేంద్రబాబు, శ్రీనివాసులు, మీనా, ప్రమీల, వెంకటేష్, సురేష్, కిషోర్, ఏపీ బాలశెట్టిపల్లి రవి, రైల్వే బాల, అల్లా బకస్ తదితరులు పాల్గొన్నారు. 1, 2, 3 తారీఖుల్లో విశాఖపట్నంలో జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నాయి. కార్మికులకు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందుల్ని, ఏ పద్ధతిలో దేశంలో కార్మికులు పడుతున్న కష్టాలు కూడా అవాళ చర్చించుకుని జాతీయ సమావేశాల్లో 3 రోజుల పాటు చర్చించి రాబోయే ఈ 4 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని రూపకల్పన చేసుకొని కార్మికులకు అండగా వాళ్ళ హక్కులు కాపాడడానికి ఏఐటీసీ ముందు వరుసలో ఉంటుంది. 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపి 3వ రోజు 3వ తారీఖున పెద్ద ఎత్తున లక్షల మందితో విశాఖపట్నం నగరంలో బహిరంగ సభ జరుగుతున్నది. కావున ఈ తిరుపతి జిల్లాలో ఉండేటువంటి కార్మిక లోకం అంతా కూడా తరలి రావాలా. ఇవాళ మోడీ ప్రభుత్వం ఇచ్చినాక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ పెట్టుబడిదారికి అనుకూలంగా అదాని అమ్మానికి ఏ పద్ధతి చెప్తే ఆ పద్ధతులు నడుచుకునే విధానంతోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కావున ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి ప్రాణతర్పాలు చేసి చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలను కూడా రద్దు చేస్తూ కోళ్లుగా మార్చి ఇవాళ కార్మికులకి హక్కులు కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి రేపు అందరూ 3వ తారీఖు జరగబోయేటువంటి బహిరంగ సభకి ఈ తిరుపతి జిల్లా కార్మిక లోకమంతా కూడా తరలిరావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైలీవర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తిరుమల ఈవో శ్యామలరావు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లో 6 చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడి సరుకులు, నెయ్యి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్థిక సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్ఎస్డి టోకన్లను భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామని, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దళారీల సిస్టమ్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామనేది మీకు ఇంతకుముందు చెప్పాను. దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి, అంటే మల్టిపుల్ మొబైల్ నంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్దీ బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత ఈ సమస్యకి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంది. దానికి కూడా చర్యలు తీసుకున్నాము. ఆధార్ వాళ్ళని కన్సల్టెన్సీ తీసుకుని ఆధార్ వాళ్ళకి యుఐడిఏ వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తే వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఈ ఆధార్ ఫేక్ ఆధార్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీని ద్వారా చాలా వరకు ఈ బ్రోకర్స్ సమస్య అయితే మిడిల్ మెన్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాము. కుటుంబ సభ్యులతో సమానులైన చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఆత్మీయులతో షిరిడి యాత్ర వెళ్లడం చాలా సంతోషకరంగా ఉందని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూలై 30వ తేదీన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గల వైసీపీ నాయకులతో షిరిడి యాత్రకు వెళ్లిన విషయం విదితమే. షిరిడి యాత్రకు వెళ్లిన వారు ఆగస్టు 2వ తేదీన తిరుచానూరు రైల్వే స్టేషన్కు క్షేమంగా చేరుకున్నారు. షిరిడీలో బాబా దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో తన వెంట వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 2000 మందితో షిరిడి యాత్ర చేపట్టిన మనలో ఎవ్వరికైనా ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మన్నించాలని విజ్ఞప్తి చేశారు. మీ అందరితో కలిసి ప్రయాణం ఒక మంచి అనుభూతి అని హర్షం వ్యక్తం చేశారు. మా కుటుంబం వేరు కాదు, కార్యకర్తలు వేరు కాదు అని నేను ఎప్పుడూ భావిస్తానని స్పష్టం చేశారు. పార్టీలో ఒక చిన్న కార్యకర్తకు కష్టం వచ్చినా సరే మనమంతా ఏకమై నిలబడితే ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉంటాం. గెలుపోవటంతో సంబంధం లేదు. మన చక్కటి వసుదైతే కుటుంబంలాగా కలిసి మనం అనుభవం తెలియజేస్తాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ఓటమైనా కూడా
మా నాయకులు మా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు యాత్ర వెళ్ళి 4 రోజుల పాటు భగవంతుని దర్శించుకుని తిరిగి రావడం జరిగింది. 2,000 మంది పైగా రావడం జరిగింది. అందరం కూడా కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఫోన్ చేసినాం, కలిసి దర్శించుకున్నాం, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఐకమత్యంగా ఉండడానికి, కుటుంబంలో ఉండడానికి, ఒక అన్యోన్యతగా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమాలు బాగా దోహదపడతాయని మొదటి కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేస్తున్నాం. సహకరించినందరూ కూడా మనసారా నమ్మిన ప్రజల కోసం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేనెప్పుడు ప్రజలతోనే ఉంటానో, ప్రజలతో మమేకమవుతానో అని నిరూపించుకుంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు దాదాపు 2,500 మంది భక్తుల్ని ఒక ప్రత్యేకమైన ట్రైన్ మాట్లాడి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికీ మంచిగా దర్శనం చేయించి అందరినీ చాలా భక్తులు మళ్ళీ చూస్తుంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అయ్యో మనం ఇలాంటి గొప్ప లీడర్ని కోల్పోయామని చెప్పి ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో నలుమూల నుంచి వచ్చిన వాళ్ళంతా బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి నాయకుడు దొరికినందుకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తెలుగు నాటక రంగ కీర్తిని ప్రపంచ దేశాలలో వెలుగెత్తి చాటిన నటుడు, దర్శకుడు బళ్ళారి రాఘవ అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి రాయలసీమ రంగస్థలం కార్యాలయంలో బళ్ళారి రాఘవ చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బళ్ళారి రాఘవ 12వ ఏటనే నాటక రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ షేక్స్పియర్ రచించిన అనేక నాటకాలను తెలుగులో రచించి ప్రదర్శించి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల చేత ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా తెలుగు నాటకాలను ప్రదర్శించి తెలుగు నాటక రంగ కీర్తిని ప్రపంచ దేశాలలో వెలుగెత్తి చాటారని తెలియజేశారు. తన సంపాదనంతా నాటక రంగం అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ప్రతి కళాకారునికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం యాదవ్, సాంబోలు హరిణ, కస్పా పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వ విఖ్యాత నాటక విజేత, నాటక రంగ పితామహుడు బళ్ళారి రాఘవ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ప్రపంచ దేశాలలో తెలుగు నాటక రంగ విశిష్టతను చాటిన మహానటునిగా, విశ్వవిఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన కళా తపస్వి బళ్ళారి రాఘవ గారు. నాటకంలో స్త్రీలే స్త్రీ పాత్రను పోషించాలని స్త్రీలను నాటక రంగానికి ప్రవేశపెట్టిన మహనీయుడు బళ్ళారి రాఘవ గారు. హరిజన గిరిజన వారితో సహా పంక్తి భోజనం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆ రోజులోనే నాటకాలు వేసి నటీమణులకు నెల జీతాలు ఇచ్చి నాటక రంగాన్ని విశ్వవిఖ్యాతం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మోసపోయిన, బాధింపబడిన వారు ఎవరైనా సరే రేణిగుంట రోడ్ కాటన్ మిల్లు వద్దనున్న టీడీపీ జిల్లా కార్యాలయం నందు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదులను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు సాధ్యం కాని పక్షంలో వాటిని రాష్ట్ర కమిటీ పరిష్కరిస్తుందని వైకాపా బాధితులకు టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు, కార్యదర్శి చేజర్ల మనోహరాచారి, రాజయ్య, మునిరామయ్య, ధనంజయులు, చింతా చెంగయ్య తదితరులు వైకాపా బాధితులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ బాధితులు వరదల్లా వస్తున్నారని చెప్పారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ వేదికను బాధితులు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇబ్బందులు పడ్డారో, ఏవే విధంగా నష్టపోయారో వీటన్నిటి మీద ఒక పరిష్కార వేదిక, ఒక సమస్యల్ని చెప్పుకునేదానికి అవకాశం కల్పిస్తూ
గత 5 సంవత్సరాలలో ఏదైతే సమస్య వస్తే రోడ్డు మీదకి కూడా వచ్చి సమస్యను చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈరోజు ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ఈ దేశం ప్రశాంత వాతావరణంలో ఉన్నిందో అదేవిధంగా ఈ రాష్ట్రానికి స్వతంత్రం కల్పిస్తూ రాష్ట్ర ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇబ్బందిని నాకు ఈ ఇబ్బంది ఉంది అని తెలియజేయడం కోసం కేంద్ర కార్యాలయంలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క మంత్రి ఒక ఎమ్మెల్యే కానీ కూర్చొని వాళ్ళ సమస్యల్ని ప్రజలు ఇస్తున్నటువంటి వినతులు తీసుకొని ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అదే కోవలో ఏదైతే తిరుపతి పార్లమెంటు కార్యాలయం ఉందో మనకు రేణుగుంట రోడ్లో ఆ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని తెలియని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి పిలుపు మేరకి మా పార్లమెంట్ కమిటీ అంతా కూడా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే త్వరలో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ త్వరలో ఒక హాట్ లైన్ నెంబర్ని కూడా పెడతాము. ఆ నెంబర్కి రాలేని వాళ్ళు, దూరాభారంగా రాలేని వాళ్ళు ఆ హాట్ లైన్ నెంబర్ని మీడియా ముఖంగా ఇస్తాము. ఆ హాట్ లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పవచ్చు, పలానా సమస్య, పలానా ఐడియాస్ ఉన్నాయి, పలానా ఉందని మీరు చెప్పొచ్చు. మేము త్వరితగతిన గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ అయింది, ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి జిల్లా నాయకులందరూ మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చంద్రగిరి SC/ST రిజర్వేషన్ల వర్గీకరణపై MRPS వ్యవస్థాపకుడు అధినేత మందకృష్ణ మాదిగ దాఖలు చేసిన పిటిషన్ విచారించి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం చాలా హర్షించదగ్గ విషయమని, దీనివల్ల SC/STలలో వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుందని, ఇది మాదిగల 30 సంవత్సరాల పోరాట ఫలితమని విసిరిపాటి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శంకర్ రామ్మూర్తి మాట్లాడుతూ, ఉద్యమాల సూర్యుడు, అలుపెరగని పోరాట యోధుడు, 30 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాటం చేసిన మహాయోధుడు, మాదిరి జాతికి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ అని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లోని దళిత నాయకులు, యువత పోరాటం వృధా అవ్వలేదని, వెంటనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేసేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితం ఈ రోజు వచ్చిందని, అందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి SC వర్గీకరణకు కట్టుబడి మద్దతిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల SC సెల్ అధ్యక్షుడు రామారావు, టీడీపీ సీనియర్ నాయకులు వెంకటపతి మాదిగ, చిన్న రామపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు మండీరావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు గౌరవ 60:1 7 మంది ఉన్నత న్యాయమూర్తుల సమక్షంలో 6 మంది కూడా ఇది న్యాయంగా మాలలకి, మాదిగలకి అనేది విషయం కాకుండా SC ఉపకులాలలో అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అనేటువంటి గురుతర బాధ్యతని గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు నిన్నటి దినాన జడ్జిమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. 530 పేజీల ఈ జడ్జిమెంట్లో మాదిగ ఉపకులాలు, SCలు, STలలో చాలా అణగారిన వర్గాలు అయితే ఉన్నాయి. ఈ అణగారిన వర్గాలకి ఖచ్చితంగా సామాజిక న్యాయం దక్కాలనేటువంటి కోరికతో మేము ఈ తీర్పును భిన్నంగా ఇస్తుంటున్నాము. ఇది అత్యంత గౌరవప్రదమైనటువంటి తీర్పు. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు పరచాలి అని చెప్పి తీర్పులో స్పష్టంగా చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల కళ నెరవేర్చిన రోజు, 30 సంవత్సరాలుగా ఏకదాటిపైన కేవలం ఉద్యమం కోసమే పాటుపడిన మా మందకృష్ణ మాదిగ గారికి యావత్ ప్రపంచంలో ఉండే మాదిగలంతా ఎప్పుడూ రుణపడే ఉండాలనేది మా మనసాక్షి కోరిక. ఎందుకంటే
30 సంవత్సరాలుగా అనేక పదవులు, ఎంపీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేస్తానని కూడా నా జాతి కోసం, నా వాళ్ళ కోసం నేను ఉద్యోగం చేస్తాను తప్ప నాకు ఎలాంటి పదవి అవసరం లేదని త్యాగం చేసిన మహాత్మ వ్యక్తి మందాకృష్ణ మాదిగారి. భారత స్వతంత్ర సమర యోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య 148వ జయంతి కార్యక్రమం మరియు శ్రీ జనోద్ధరణకు పాటుపడిన శ్రీవాద రచయిత్రి, సంఘ సంస్కర్త మల్లాది సుబ్బమ్మ శత జయంతి వేడుకలు రాములవారి దక్షిణ మాడ వీధిలోని చిగోడ ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ పింగళ వెంకయ్య భారత జాతీయతకు ఒక జెండా అవసరమని గుర్తించి త్రివర్ణ పతాకాన్ని రచించి గాంధీ కోరికపై దేశానికి అందించిన మహనీయులు. అంతేకాకుండా జపాన్ భాషలో నిష్ణాతులై ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో జపాన్ భాషలో విద్యార్థులకు బోధన చేసి జపాన్ వెంకయ్య గాను వారు సహజ సిద్ధంగా జిమ్నాలజిస్ట్ అవ్వడం వల్ల వజ్రాలపై అన్వేషణ చేసి వజ్రాల వెంకయ్య గాను గూడూరులో మైకా గనులు కొనుగొన్న శాస్త్రవేత్తగా పత్తి పరిశోధనలు చేసి పత్తి వెంకయ్య గాను జెండా వెంకయ్య గాను వారిపై గౌరవంగా భారత ప్రభుత్వం 2009లో పోస్టల్ స్టాంపును విడుదల గావించిందని తెలిపారు. కొంతకాలం ఆంధ్రప్రదేశ్లోని బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారని చెప్పారు. తన 86వ ఏట అనారోగ్యంతో పరమపదించారని మరియు శ్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ 1924 గుంటూరు జిల్లా పోతూరు లంక గ్రామంలో జన్మించారని చెప్పారు. మహిళల అభివృద్ధి కోసం పాటుపడి స్త్రీలకు ప్రత్యేక పాఠశాల అవసరాన్ని గుర్తించి ప్రైవేటుగా వొకేషనల్ పాఠశాలను ప్రత్యేకంగా ప్రారంభించారని చెప్పారు. మహిళల విద్య కోసం తన యావదాస్తిని ట్రస్టుకు విరాళంగా సమర్పించారని చెప్పారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈమె గురించి మాట్లాడుతూ గాలిని బట్టి వాలును బట్టి సాగిపోయే వ్యక్తి కాదని ఆమె ఒక శక్తిగా వర్ణించారు. భర్త సహకారంతో ఇంట్లోనే విద్య సాగించి BA పూర్తి చేశారని కొనియాడారు. కొంతకాలం ఈమె ఆంధ్రప్రదేశ్లో కుటుంబ నియంత్రణ ప్రచారకులుగా కూడా ఉద్యోగం చేశారని, స్త్రీ పిల్లలను కనడం, ఇంటి పనులు చేసుకోవడం, అత్తకు సేవ చేయడమే కాదు సమాజ బాధ్యతలు కూడా నిర్వహించాలని ప్రోత్సహించారు. స్త్రీ విద్య కోసం ఎంతగానో పరితపించారని కొనియాడారు. మూఢనమ్మకాలకు, ఛాందస స్వభావాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి శారదా మహిళా విజ్ఞాన సమితి ద్వారా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. వికాసమాత మాసపత్రిక స్థాపించి స్త్రీ స్వేచ్ఛ అనే పత్రికకు సంపాదకురాలుగా పనిచేశారని చెప్పారు. అంతటి మహనీయురాలు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మహదానందంగా ఉందని, వారి ఆశయ సాధన, కృషి, పట్టుదల నేటి యువతరం ఎంతైనా అలవర్చుకోవడం అవసరమని, అదే వారికి సరైన నివాళి అని చెప్పారు. ఈ మహనీయుల జయంతి రోజు తిరుపతి పట్టణంలో ఈ కార్యక్రమం జరపడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం సభ్యులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ సంస్కృతి కార్యక్రమాల అధికారి ప్రతినిధి గోడాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి CRK శేషగిరిరావు, జనసేన మహిళా నాయకురాలు భాగవతుల జయలక్ష్మి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. నీట్ జేఈలో ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు తర్ఫీదును ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన స్కాలర్షిప్లు పొందేందుకు 8 నుండి 12 తరగతులకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ మేరకు ప్రతినిధులు గురువారం తిరుపతిలో ఆంతే 2024 పోస్టర్ను ఆవిష్కరించారు. జాతీయ స్థాయి స్కాలర్షిప్ పరీక్ష ఆంతే 2024 గోడ పత్రికను ఆకాష్ తిరుపతి కేంద్రంలో సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ KSRS సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ రీజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, బ్రాంచ్ హెడ్ మోడెం నరసింహులు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క జాతీయ స్కాలర్షిప్ పరీక్ష ఆంతే అక్టోబర్ 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో జరుగుతుందని తెలిపారు. 100% వరకు స్కాలర్షిప్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 100 మంది విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ తరగతులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించనున్నారు.
కెనడా, స్పేస్ సెంటర్, ఫ్లోరిడా, యుఎస్ఏకు 5 రోజులు మొత్తం ఖర్చుతో కూడిన పర్యటనను 5 విద్యార్థులు గెలవగలరు. గత సంవత్సరం 11.8 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసి రికార్డు సృష్టించారని తెలిపారు. చాలా మంది టాపర్లు ఆంతేతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారని చెప్పారు. రిజిస్ట్రేషన్లు తెరిచి ఉన్నాయని విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఆన్లైన్లో ante.akash.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చని లేదా వారి నగరంలోని సమీపంలో ఆకాష్ కేంద్రాన్ని సందర్శించవచ్చునని తెలిపారు. associated with AP government. There is a group called APITA. So APITA through మేము లాస్ట్ 2-3 years నుండి 19,000 స్టూడెంట్స్కి యాజ్ అ CSR యాక్టివిటీ వీ గేవ్ ఫ్రీ ట్రైనింగ్, IELTS ట్రైనింగ్ ఇచ్చాం అండ్ వీ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ వెల్. సో దీన్ని ఇంకా కొంచెం క్లోజ్గా వీ వాంటెడ్ టు గెట్ మన తిరుపతి ఏరియాలో మన ఆఫీసు ఇక్కడ ఉంది. సో వీ హ్యావ్ 3 ఆఫీసెస్ ఇన్ ఇండియా. వన్ ఈజ్ ఇన్ హైదరాబాద్, తిరుపతి అండ్ విజయవాడ. సో ఈ తిరుపతి ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో అందరికీ సో వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్ మంచి కాలేజీలో అడ్మిషన్ తెప్పించడానికి. ది ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కంప్లీట్ ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఒక స్టూడెంట్ ఇండియా నుంచి బయటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి ఇండియా వచ్చే వరకు వాట్ హీ హ్యాస్ టు డూ అనేది ఒక అవగాహన సదస్సు అది. సో హీ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ది యూనివర్సిటీ పీపుల్ డైరెక్ట్లీ. సో ఒక లొకేషన్లో ఎట్లా ఉంది, మరి నాకు జాబ్ వస్తుందా తర్వాత, ఎస్ ఓన్లీ అప్లికేషన్ చేసే వరకే కాదు, ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ ఉన్నది మీకు. అప్పుడు కూడా మీ కంప్లీషన్ ఆఫ్ యువర్ స్టడీస్ తర్వాత కూడా మీకు తోడుగా మేము ఉన్నాం అక్కడ. ఒక US అనే కంట్రీనే కాదు, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాము, వీ విల్ హెల్ప్ యూ. కెనడాలో ఉన్నాము, వీ విల్ హెల్ప్ యూ. సో మీ కంప్లీట్ బయటికి వెళ్ళి చదువుకోవడం, బయటికి వెళ్ళి ఎట్లా సెటిల్ అవ్వడం అనేది కూడా ఆప్షన్స్ మీకు తెలియజేస్తాం అక్కడ. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం బైరేబండకు పోవు దారిని పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమించారని రైతులు MROకు ఫిర్యాదు చేశారు. దశాబ్ద కాలంగా మారుమూల గ్రామాల పంట పొలాలను కలుపుకుపోయే బైరేబండ దారిని మూసేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా మారుమూల గ్రామాల పంట పొలాలను కలుపుకుపోయే బైరేబండ దారిని మూసేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 ఎకరాల వ్యవసాయ సాగుకు వెళ్లే రోడ్డు మార్గంలో పైపుల ఫ్యాక్టరీని నిర్మించి రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. పొంగనూరు మండలంలో సాగు చేయని 10,000 ఎకరాల భూమి ఉన్నా కూడా గత వైసీపీ పార్టీ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొని ఫ్యాక్టరీని నిర్మించడం అన్యాయమని తెలిపారు. గత ప్రభుత్వంలో అధికారులు పోలీసుల అండదండలతో రైతులను బెదిరించి వ్యవసాయ భూములు లాక్కున్నారని చెప్పారు. కనీసం రైతుల వద్ద తీసుకున్న భూములకు ఇంతవరకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని తెలిపారు. అప్పుడున్న ఎవరైనా సరే పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లో కాపులా పెట్టి భూములు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దానికి సరైన నష్టపరిహారం కట్టించినలా. అది ఎన్ని ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎంత నష్టపరిహారం కట్టించినారు. ఆ దారులు ఫ్యాక్టరీలో వాళ్ళు కాంప్రమైజ్ కాకపోతే ఫ్యాక్టరీలో ఏ దారులు ఉన్నాయి, బండిదారులు మొత్తం బండిదారులు అంతా పొలాలకు వదలాల్సిందే. వాళ్ళు ఫ్యాక్టరీ కావాలంటే ఇంకో పక్క కట్టుకొని పుంగనూరు సర్కిల్లో దాదాపు 10,000 ఎకరాలు ఉన్నాయి అనవసరమైన ల్యాండ్స్. ఆ ల్యాండ్స్లో మన MRO సార్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా అక్కడ క్యాన్సిల్ చేయించి ఇక్కడ పెట్టించినాయి, మాకేం ఇబ్బంది లేదు. మన MRO సార్ గారు ఏం చెప్తారంటే పాత స్కెచ్లో ఉన్న రోడ్డు కొత్త స్కెచ్ ఇస్తారంటాడు. ఇప్పుడు పాత స్కెచ్లో ఉన్న దావి ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే బండిదారులు గవర్నమెంట్లో ఉండే RNB రోడ్డు అంతా అమ్మేస్తారా? ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడు మన బైపాస్ ఉంది, ఇక్కడ నుండి కోనేటి దగ్గర వరకు ఒక సైడ్ రోడ్డు అమ్మేయండి, ఒక సైడ్ రోడ్డు పెట్టండి. ఆ రోడ్డుకి ఎంత నష్టపరిహారం కావాలో మేము వేరే ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ వాళ్ళు రమ్మని చెప్తాం. ఒక సైడ్కి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టేసి దాంట్లో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టిస్తాం. దానికి మాకు సమాధానం కావాలా. మేము చెప్పేది ఒకటే, ఫస్ట్ రైతులకి పాత స్కెచ్లో ఏది ఉందో రోడ్డు ఆ రోడ్డు వదిలితే సమస్య లేదు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏం జరిగింది అవకతవకలు, రైతులకి ఎంత డబ్బు ముట్టింది. అనుభవం లేని రైతులు 30 సంవత్సరాల నుండి ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం భూములు లేకపోయినా కానీ డబ్బులు వచ్చినాయి, వాళ్ళ అకౌంట్లో పడినాయి. కొంతమంది డబ్బులు అకౌంట్లో పడినాయి, అకౌంట్లో పడినోళ్ళు కూడా ఈ అకౌంట్లో ల్యాండ్ ఉండే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడింటే ఈ డబ్బే తీసి వాళ్ళకి మళ్ళీ ఇప్పించినారు. అప్పుడుండే లోకల్లో లేదంటే ఎవరైనా నాయకులు, అదైతే క్లారిటీ లేదు మాకు, అది కూడా క్లారిటీ తీసుకుంటాము. మేము చెప్పేది ఒకటే, ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బంది లేదు. దాంట్లో ఏం రూట్లు గవర్నమెంట్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి పాత రోడ్లు అవి, ఆ పాత రోడ్లో రైతులకి చాలా అవసరం అది కాబట్టి కంపల్సరీ ఆ దావ వదలాలి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం బండపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తకు గ్రామ బహిష్కరణ వైసీపీ నాయకులు చేయడానికి సిద్ధమయ్యారని
ఇరుగు పొరుగు వారితో ముచ్చటించిన వైసీపీ నాయకులు గొడవకు దిగుతున్నారని, తనకు వైకాపా నాయకులతో ప్రాణభయం ఉందని బాధితులు వాపోయారు. కన్నీరు పెట్టుకుని తమ ఆవేదనను బాధితులు మీడియాకు వెల్లడించారు. టీడీపీ కార్యకర్తను గ్రామ బహిష్కరణ చేయడానికి వైసీపీ నాయకులు సిద్ధపడ్డారు. ఇరుగు పొరుగు వారితో ముచ్చటించిన వైసీపీ నాయకులు గొడవకు దిగుతున్నారు. ఇంటికి దారి కూడా లేకుండా రేకుల షెడ్డు వేసి దారి దిగ్బంధం చేశారని బాధితుడు వాపోయారు. ఇంటి వెలుపల మురుగునీరు కాలువ దారిని కూడా మూసేశారని, డైరీలో పాలను సైతం తీసుకోకుండా తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడిచి కొత్తకోట వెళ్లి డైరీకి పాలు వేస్తున్నారని బాధితులు వాపోయారు. గ్రామంలో పాడి ఆవుల మేతకు సైతం అడ్డుకుంటున్నారని, తనకు వైకాపా నాయకులతో ప్రాణభయం ఉందని బాధితులు వాపోయారు. కన్నీరు పెట్టుకుని తమ ఆవేదనను భార్యాభర్తలు మీడియాకు వెల్లడించారు. పొంగనూరు మండలం బండలపల్లి గ్రామ పంచాయతీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దారికి ఈ వాటర్ నీళ్ళు వర్షం నీళ్లు పోవడానికి కానీ బాత్రూమ్ నీళ్లు మంచి చెడ్డ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. టీడీపీ కార్యకర్త అనేసి చాలా ఇబ్బంది చేసి పూర్తి చేసి మాకు చాలా దారికి అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ ముందు నేను చంద్రబాబు పర్యటనలో కేసు పోయించిన దానికి అప్పటి నుండి ఊర్లో పాలు కానీ ఇలాంటి ఏమి కానీ మాకు చాలా ఇబ్బంది పెట్టి చేస్తున్నారు సార్. ఇది మా సమస్య. మాకు దయచేసి ఈ దారి మాకు వాటర్ పోయే దారి చూపిస్తే సార్, అది మా సమస్య. సార్ మాకు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు, దావలకు ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరు మాట్లాడరు సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మేమేమన్నా మాట్లాడితే మా మీద గలాటాకు వస్తారు సార్, గలాటాకు వస్తున్నారు సార్ అందరూ. వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ వాళ్ళు అనేసి, మేము టీడీపీ వాళ్ళు అనేసి మాకు అన్ని కష్టాలు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఇది సార్ మాకు దారులు మంచి చెడ్డ ఏమీ లేకున్నా మళ్ళీ మాట్లాడితే కొడదాము అనే దీంట్లో ఉన్నారు సార్ వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశం మేరకు ప్రణాళికాబద్ధంగా పురోగతి సాధించాలి. రోజువారీ స్టేజ్ కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకొని సకాలంలో లక్ష్యాలను సాధించాలి. అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ నిబంధనలు పాటించని హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. డైల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసేలా అనాలోచిత నిర్ణయాన్ని నిన్న సుప్రీంకోర్టు ప్రకటించింది. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ పై భావోద్వేగానికి గురైన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కార్మిక వర్గం కదలండి, విశాఖలో జరిగే ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనను జయప్రదం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమర సంఘం పూరించండి. గోడ పత్రికలను విడుదల చేసిన ఏఐటీసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.